ఆపరేషన్ కగారుపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని ప్రముఖ సామాజికవేత్త జి హరగోపాల్ అభిప్రాయపడ్డారు. సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో విశాఖలో నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరగోపాల్ మాట్లాడుతూ ఆపరేషన్ కగార్ పేరిట ఛత్తీస్గఢ్లోని ఖనిజ సంపదను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. దేశ సంపద కొందరి చేతుల్లోనే ఉంటుందని, అభివృద్ధి నమూనా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని విమర్శించారు. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ మన దేశంలో అభివృద్ధిలో సమానత్వం లేదని, బస్తార్లో అభివృద్ధి పేరిట అణచివేత జరుగుతుందని అన్నారు. ఆపరేషన్ కగార్ వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని, గిరిజనుల హక్కులను కాలరాసే ప్రయత్నం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివాసుల యొక్క జీవన సంస్కృతి, వాళ్ళ జీవన విధానం, స్వార్థం లేదు, సొంత వాళ్ళకు ఆస్తి లేదు, తర్వాత సమిష్టి భావన ఉంది, ఒక జీవన విధానం ఉంది. నియోలిబరల్ ఈ కొత్తగా వస్తున్న ఆర్థిక సంస్కరణల జీవన విధానానికి మొత్తంగా ఆదివాసుల జీవన విధానం చాలా భిన్నమైనది. ఇవాళ ఆ జీవన విధానం ఏదైతుందో దాన్ని కూడా మొత్తంగా ధ్వంసం చేయాలి. ఎందుకంటే అలాంటి ఒక ఉదాహరణ సమాజానికి ఉండకూడదు. మనుషులు హాయిగా ప్రకృతితో దగ్గరగా ఏ సంపద లేకుండా, ఏ ఆశలు లేకుండా వాళ్ళు ఏదైతే ఒక సింపుల్గా జీవిస్తున్నారో ఆ జీవన విధానం ఏదైతుందో బయట మనం అనుకునే అభివృద్ధి నమూనాకు చాలా భిన్నమైనది, పూర్తిగా అది విభిన్నమైన జీవన విధానం. కనుక వాళ్ళ ఆపరేషన్ కగారు పేరు మీద సంపద, అక్కడ ఉండే వనరుల మీదే కాకుండా ఆదివాసుల యొక్క జీవన విధానం మీద ఒక ప్రత్యామ్నాయమైన జీవన విధానం కూడా సాధ్యమే అనేటువంటి భావన కూడా ఉండకుండా దాన్ని పూర్తిగా విధ్వంసం చేయడం కొరకు జరుగుతున్నది. కాబట్టి మనము ఈ మొత్తం యుద్ధం ఏదైతే జరుగుతుందో దీని మూలాల్లోకి వెళ్ళి మిగతా సమాజం స్తబ్దంగా ఉండడానికి లేదు. ఇవాళ ఆదివాసుల మీద జరుగుతున్నటువంటి ఈ దాడులు ఏవైతున్నాయో మనము సూత్రరీత్యా దాన్ని అంగీకరిస్తే ఆ దాడులు అక్కడ ముగిసిన తర్వాత అవి మిగతా దేశానికి కూడా వస్తాయి, మిగతా ప్రాంతాలకు కూడా వస్తాయి, దేశంలో ఉండే ప్రజలందరి మీద ఇటువంటి నిర్బంధం వస్తుంది అనేది మనము స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అందుకనే విశాలమైన భారత సమాజం ఏదైతుందో ఈ ఆపరేషన్ కగార్కి ఎందుకు స్పందించాలంటే దీంట్లో మన భవిష్యత్తు కూడా ఉంది, దీంట్లో మన భవిష్యత్ జీవన విధానం కూడా ఉంది. కనుక మొత్తం సమాజం స్పందించి ఇవాళ మొత్తంగా మనము ఈ ఆపరేషన్ కగార్ని దాని మూలాల్లోకి వెళ్ళి మనము ఆలోచించవలసిన అవసరం ఉంది, సమాజం స్పందించవలసిన అవసరం ఉంది. స్పందించకపోతే వచ్చే ప్రమాదాన్ని గుర్తు చేయడమే ఇవాళ అందరి బాధ్యత.